మూడు జిల్లాలకు తాగు సాగునీరు అందించే జలాశయం ఇప్పుడు నీటి చుక్క కోసం నోరు తెరిచి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ దాహం తీర్చే లోయర్ మానేరు డ్యాం డెడ్ స్టోరేజ్ కి చేరువైంది. దీంతో ఒకవైపు తాగునీటికి కటకట మొదలైపోయింది. కరీంనగర్కు గొంతెండిపోయే పరిస్థితి. ఇక మరోవైపు సాగునీటి కష్టాలతో రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. ఖరీఫ్ మొదలైన అటు వర్షాలు లేక ఇటు ఎల్ఎండిలో నీటి మట్టం తగ్గిపోవడంతో సాగు పనులు సాగట్లేదు అంటున్నారు అన్నదాతలంతా. పంట చేలు నోరు తెరుచుకుని నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. మరొక వైపు ప్రచండ ఎండలకి భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. ఉన్న కాసిన్ని నీళ్లు పాతాళానికి పడిపోయాయి. ఇప్పుడు వర్షాలు వస్తేనే అటు సాగు కష్టాలు ఇటు సాగునీటి కష్టాలు తీరుతాయంటున్నారు రైతన్నలు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవంటున్నారు. నాడు జలకళ, నేడు వెలవెల. తాగు సాగునీటికి విలవిల. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో 3 జిల్లాల్లో నీటి ఎద్దడి మొదలైంది. ఇక ఖరీఫ్ మొదలైనా వర్షాలు కురవకపోవడంతో రైతాంగం ఆందోళనకు గురవుతున్నారు. అటు చూస్తే ప్రాజెక్టులో చుక్క నీరు లేదు, ఇటు చూస్తే మబ్బులు మసకేస్తున్నా వర్షాల జాడలేదు. వరుణదేవుడు ముఖం చాటేశాడు. దీంతో సాగునీటితో పాటు తాగునీటికి కూడా కటకట మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువైంది. నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం కష్టంగా మారింది. ఇక తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. లోయర్ మానేరు డ్యాం కెపాసిటీ 24 టీఎంసీలు. ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీంతో ఇప్పటికే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కరీంనగర్లో 2 రోజులకు ఒకసారి తాగునీటిని విడుదల చేస్తున్నారు. మరో 2 టీఎంసీల నీరు తగ్గితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఎల్ఎండి ప్రాజెక్ట్ ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. ఇక ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడం లేదు. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు జరుగుతున్నాయి. మరోవైపు మిగిలిన ప్రాజెక్టుల్లో కూడా చుక్క నీరు లేని పరిస్థితి నెలకొంది. దీంతో నీటి చుక్క కోసం ఆకాశం వైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఖరీఫ్ మొదలై 20 రోజులు కావస్తున్నా వర్షపు జాడ లేదు. ఆయకట్టు ప్రాంత రైతులు వ్యవసాయం కోసం ఎల్ఎండి నీటిపైనే ఆధారపడతారు. దీంతో ఇప్పుడు వరి నార్లు వేసుకోవాలన్నా అన్నదాతలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇక ఎల్ఎండిలో పూడిక కూడా ఎక్కువగానే ఉండడం మరో సమస్యగా మారింది. ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచే తాగునీటిని సరఫరా చేస్తారు. నీటి మట్టం తగ్గితే తాగునీటికి కటకట మొదలవుతుంది. ఇక ఎల్ఎండిలో నీటి మట్టం బాగా తగ్గిపోవడంతో ఆ ప్రభావం వ్యవసాయ పనులపై పడింది. సాగు పనులు సాగాలంటే భారీ వర్షాలు రావాలంటున్నారు రైతులు. ఇప్పుడు పంపు పెడితే 2-3 మళ్ళీ వారే పరిస్థితి లేదు. మరి ఋతుపవనాలు అత్తే అంటారు, అచ్చులు లేదు, పోకట్లేదు. ఆన కొడితేనే బతికినట్టు, లేకపోతే నార్లు కూడా ఎండిపోతాయి. ఆన కొడితేనే ఆ జిలుగులు లేతాయి, లేకపోతే లేవాయి. ఈసారి వాస్తవంగా సంబరపడ్డాం మేము. రోణి కొట్టక ముందే వాన వస్తుంది మంచిగా అనిపించింది. అది ఎప్పుడు రాలే ఇట్లా. రోణి కొట్టక ముందే వాన వచ్చింది. ఈసారి దున్నుకున్నాం, పత్తి చేను పెడదామని రెడీ చేసిన కొంతమంది పెట్టింది మా వాళ్ళు. వాస్తవంగా కథ ఇప్పుడు వర్షం కొట్టియాలి, మృగశీల వచ్చింది, వాన లేదు. అప్పుడప్పుడు రోణి ముందు కొట్టింది. ఇప్పటికి 15 రోజుల 20 రోజుల వర్షం లేదు. అందరు దున్నీరు, రోణి ముందే పత్తి పెట్టి కొంతమంది పడి ఇప్పుడు మృగశీల వచ్చింది, ఇవాళకి వాన లేదు. ఇప్పటికైనా దేవుడు పాపాన్ని వాన కూడా అందరూ మొక్కుతారు. కొంతమంది ఎండిపోయినాయి, మళ్ళీ పెట్టే పరిస్థితి వచ్చింది పత్తి. అయినా పెడదామంటే కూడా వర్షం లేదు. భారీ వర్షాలు వరదలతో ఎల్ఎండిలో నీరు పరవళ్లు తొక్కితేనే వ్యవసాయం ఉరకలు వేస్తుంది. దీంతో వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లోయర్ మానేరు డ్యాంలో గణనీయంగా నీటి మట్టం తగ్గింది. దీంతో తాగునీటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. డ్యాంలో ఉన్న నీరు ఆధారంగానే సాగు చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా అక్కడక్కడ వరి నార్లు కూడా వేసుకుంటున్నారు. అనుకున్న సమయానికి ఒకవేళ భారీ వర్షాలు కురియకపోతే ఇటు సాగు అదేవిధంగా తాగునీటి సమస్యలు ఎదురుకానున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ 9 ఎల్ఎండి.